ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 8వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మీరు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి నాయన. మీరు చేస్తున్న ప్రయత్నాల్లోనూ, పనుల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ, అన్ని రకాలుగాను వీరిని ఆశీర్వదించి దీవించండి. నిండారుల దీవెన దయచేయండి. మీరు ఆజ్ఞాపించండి, నీ కృపణించండి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించుటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. నా తండ్రి నీకు వందనాలు. కష్టాలు, బాధలు, వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని నాయన మీరే ముట్టి బాగు చేసి సమస్యలను తీర్చి విడుదల ఇచ్చి విజయాన్ని అనుగ్రహించండి. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అంతేగాక నాయన, సంతానం లేకుండా బాధపడుతున్న నీ బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి నాయన. తండ్రి నీ కృపించండి, మేలు చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి నా తండ్రి నాయన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కందృష్టించి కాపాడండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వరకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఈ ప్రార్థనలో ఏకీపిస్తూ ఇదిగో మా అప్పులు తీరటం లేదు, మేము ఈ బాధలు పడుతున్నాం అనుకుంటూ బాధపడుతూ నీ తట్టు చేతులు ఎత్తి నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన అయ్యా ఆజ్ఞాపించండి ప్రభా. సహాయం చేయండి నా తండ్రి నాయన. వారికి దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించమని, దీవెనలతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్.